జగన్ గారి పరిస్థితి ఎలా ఉందంటారు? మీ ఆయన వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇబ్బందికర పరిస్థితులు అని అంట. ఇద్దరు ఒకే రాష్ట్రంకి వచ్చారండి. స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి. నా అక్క చెల్లెమ్మలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. పోతే సముద్రము, ఇటు పోతే దయ్యము. ముందు నుయ్యి వెనక కొయ్యి అన్నట్టుగా. షర్మిల గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఉందంటారా, లేదంటే ఎంపీ? ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. నేను ఓడిపోతే నాకు నష్టం లేదు, తెలంగాణకే నష్టం. చూద్దాక అది ఏమైంది, ఆయనకే దిక్కున్నాను. మా రాయలసీమ బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఇతను మళ్ళీ తీసుకురావాలని ఏం చేసినారు రాయలసీమకు? జగన్ గారు మాటలు బట్టి నాకు అనిపిస్తుందంటే, నేను బాగా డబ్బులు బటన్ నొక్కి డబ్బులు బాగా ఇచ్చాను, డైరెక్ట్ బెనిఫిషియర్ చేశాను, నేను గెలుస్తాను అంటున్నారు. చక్కెర అయినా కానీ కొంచెం తింటే అది తీపిగా ఉంటుంది. పేదవానికి కానీ ఇటు రిచ్ మ్యాన్కి కానీ తేడా ఉండనే ఉండదు. అందరూ ఆ ట్యాక్సులు కట్టాల్సింది. జగన్ గారు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? సంక్షేమ పథకాలు ఇచ్చారండి ఆయన ప్రకారం. ఇప్పుడు ఏం చేస్తారు? షర్మిలమ్మ గారు రొటీన్ డైలాగ్స్ ఉన్నాయండి. ఏం జరిగింది, అన్నకేం జరిగింది, అసలు ఎందువలన తెలంగాణకి వెళ్ళింది, ఎందువల్ల మళ్ళీ ఏపీకి వచ్చింది, కొత్తగా ఉందా ఇది? ఆస్తులు గొడవలు ఉన్నాయా? నేనేమన్నా వాళ్ళ ప్రైవీ కాదు. ఈయన జైలుకి వెళ్ళి వచ్చారండి చంద్రబాబు నాయుడు గారు. జైలుకి వెళ్ళటం వలన సింపతి అని పెరుగుతుంటారా జనసేనకి, టీడీపీ కోయిలేషన్? అంటే మళ్ళీ జైలుకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారు సార్? రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు, ఈయన 5 years సీఎంగా ఉండడానికి అవకాశం ఉందంటారా? అంటే ఈయన కష్టపడి తెలంగాణ సంపాదించింది మట్టి మోసినడే కదా. ప్రపంచంలో కూడా చాలా గొడవలుగా ఉన్నాయండి, దేశాల మధ్య గొడవలు, జీడీపీ పడిపోయింది. కాబట్టి మళ్ళీ మోడీ ఉంటే బాగుంటుందని కొంతమంది అనుకుంటున్నారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్ మాస్టర్. ప్రముఖ రాజకీయవేత్త, ఆంధ్రప్రదేశ్ ఎక్స్ హోమ్ మినిస్టర్ డాక్టర్ మైసూర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మీరు రాయలసీమ ప్రాంత వాసులుగా అక్కడ బంధాలు ఎలా ఉంటాయి, ఒక అన్న, చెల్లి, తల్లి అన్నీ మీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నానండి. ఎందుకు అడుగుతున్నానంటే, విజయమ్మ గారికి ఒక విచిత్ర పరిస్థితి వచ్చింది. సొంత కొడుకు, సొంత కూతురు ఒక ఆంధ్రప్రదేశ్లోకి వచ్చారు. వచ్చి ఇద్దరు ఒక్కొక్క వేరే పార్టీలో ఉన్నారండి. కాంగ్రెస్ ఒకళ్ళు వైఎస్ఆర్సీపీ. అసలు ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు, మానసిక పరిస్థితి కానీ? అంటే ఒక తల్లిగా మామూలుగా అయితే ఉమ్మడి కుటుంబాలకు ప్రాధాన్యత ఉంది. అవునండి. ఇప్పటికి కూడా చాలామంది అన్నదమ్ములు ఒకటే కుటుంబంలో ఉంటారు. అయితే ఇటీవల కాలంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఉన్నంతవల్ల మ్యారేజ్ అవుతానే వెళ్ళిపోతుంటారు పక్కకు, ఎవరి సంసారాలు వాళ్ళు ఉంటారు. వీళ్ళ పరిస్థితి వేరు. అంటే రాజకీయంగా కొన్ని కుటుంబాలు, వీళ్ళ కుటుంబమే కాదు, రాజకీయంగా కొంచెం వైరుధ్య భావాలు ఉంటున్నాయి ఇటీవల కాలంలో. మామూలుగా అన్నదమ్ముల మధ్య ఒకరు ఒక పార్టీలో ఉండడం, ఒకరు ఇంకో పార్టీలో ఉండడం, ఇటువంటివి కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. జరగటం లేదు, మొత్తం అంతా వసుదైక కుటుంబంగా ఉన్నారని చెప్పేదానికి లేదులేండి. రాజకీయ పరిస్థితుల వల్ల కొందరు ఈ పార్టీలో ఉంటారు, కొందరు ఆ పార్టీలో ఉంటారు, రకరకాల. ఇప్పుడు విజయమ్మ గారి పరిస్థితి ఏంటంటే, మనసు ఇదివరకు అంటే కూతురుని సపోర్ట్ చేసింది. ఎందుకంటే తెలంగాణ వెళ్ళింది కాబట్టి కొడుకోమో ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణకి వెళ్తుందిలే అని అనుకుని ఉంటారు. ఇప్పుడు ఇద్దరు ఒకే రాష్ట్రంకి వచ్చారండి. అది వేరు. కాంగ్రెస్ పార్టీలో చేరింది. చేరేటప్పుడు కూడా అమ్మ కూతురు మాట్లాడుకుంటారు. కానీ విమర్శిస్తున్నారండి జగనన్న రెడ్డి, జగన్ రెడ్డి అని. రాజకీయ పార్టీలో చేరిన తర్వాత ఆ రాజకీయ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి కదా. పిసిసి అధ్యక్షురాలు అయింది. అధ్యక్షురాలు అయినాక తప్పకుండా కాంగ్రెస్ పంతాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఉన్నప్పుడు కొన్ని రాజకీయమైన విమర్శలు ఉంటాయి, తప్పవు కదా. కాంగ్రెస్కు విమర్శించకుండా భజన చేస్తే కాంగ్రెస్ అన్నుంగుపచ్చమవుతుంది. అంటే బాధపడతారేమో, బాగా చెప్పుంటారేమో, వద్దులే అని అంటారేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళ సమస్య వేరనుకో, కుటుంబంలో ఉండే సమస్య, కుటుంబ వైషమ్యాలు ఉన్నాయి, కొంత బాగా పరిష్కారాలు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలతో ఆమె ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టడం జరిగింది, వైఎస్ఆర్టీపీని. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో మెర్జ్ చేసింది.
మెర్జ్ చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎవరిని సపోర్ట్ చేస్తుంది అన్నది కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉండమని రిక్వెస్ట్ చేసినారు. గతంలో అయితే వద్దనుకొని ఉన్నారు. ఇటీవల కాలంలో నాకు కాన్ఫర్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తప్పకుండా పిసిసి అధ్యక్షురాలు తీసుకొని పోవాల్సింది వచ్చింది. అంటే విమర్శిస్తున్నారు కదా ఆవిడ బాధపడతారు. పార్టీ వ్యవహారాలు వేరు, రాజకీయాలు వేరంటే కదా. రాజకీయాలను సారికి కుటుంబాన్ని చూసుకుంటుంటే మనకి రాజకీయాలు కానీ తల్లికి ఏమవుతుందంటే కొడుకు కూతురు విమర్శలు ఉండొచ్చు. ఇప్పుడు వేరే పార్టీల్లో ఉన్నారు కదా, చాలా కుటుంబాల్లో ఉన్నారు. ఉన్నప్పుడు రాజకీయంగా ఆ పార్టీ లైన్ గురించి మాట్లాడతారు. అదే ఆమె అధ్యక్షురాలు అయినప్పుడు ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి కదా. మీరు తీసుకెళ్లాలంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి తమ్ముడు ఉన్నాడు, అన్నున్నాడు. ఉన్నప్పుడు తప్పదు కదా, విమర్శలు తప్పదు కదా. దానికి అధ్యక్షుడు సపరేటు, ముఖ్యమంత్రి సపరేటు లేరు. ముఖ్యమంత్రి అధ్యక్షుడు ఒకరే అయిపోయినారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఒకరే, ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వంలో ఉన్నారు. అంటే ఇంకొకటి ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాలు విమర్శించేటప్పుడు తప్పకుండా ఇవన్నీ చోటు చేసుకుంటాయి. ఇంకా ఆవిడ బాధపడకూడదు అర్థం చేసుకుని చూసినాను కదా. నిన్న ఒక స్టేట్మెంట్ చూసినాను. జగన్ గారు బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తున్నారు, బీజేపీ తాకట్టు పెట్టినారు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి తాకట్టు పెట్టినారు అని విమర్శించింది. అది అక్కడ జరుగుతుండేదే కదా. ఆయనకు కొంచెం అండర్స్టాండింగ్ ఉంది కదా, కేంద్ర ప్రభుత్వంతోనూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అండర్స్టాండింగ్లో మెలుగుతున్నది. ఎందుకంటే ప్రతి బిల్లులోనూ కూడా కాంట్రవర్షియల్ బిల్స్ వచ్చినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులందరూ బీజేపీ అనుకూల వైఖరినే తీసుకోవాల్సింది. కామన్ సివిల్ కోడ్లు అయితేనేమి, మిగతాటి కొన్ని 370 రద్దప్పుడు అయితేనేమి వాళ్ళు అక్కడే సపోర్ట్ చేసినారు. అంటే కొంతమంది కామన్ పీపుల్ అంటే జనానికి అర్థమైన విషయం ఏంటంటే ఇది ఎవరు వదిలిన బాణం. వాళ్ళు ఏమంటారంటే జగనే పంపించారని కొంతమంది, అంటే నెగిటివిటీ ఓటు ఉంది, ఆ నెగిటివ్ ఓటుని డైవర్ట్ చేయడానికి పంపించారు అలా అంటుంటారండి. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. జ్యుడిషియల్ రిమాండ్స్ వెళ్ళినప్పుడు పార్టీని వాళ్ళమ్మ ముందుకు నడిపిస్తున్నది. వాళ్ళమ్మ ఉన్నది, మిగతా సహచరులతో కలిసి వాళ్ళు ఏదో నడిపిస్తున్నారు ఆమెను నిల్చోబెట్టి. ఎన్నికల క్యాన్వాస్కు పోయినారు. పాదయాత్ర చేపట్టింది షర్మిల గారు. పాదయాత్ర చేపట్టినప్పుడు దాంట్లో జగనన్న గారు వదిలిన బాణాన్ని ఆమె అన్నది రండి. జగనన్న గారు వదిలిన బాణాన్ని అప్పటికి అందరూ సయోధ్య గారిని ఉన్నారు. ఆయనకు షర్మిల సపోర్ట్ ఇచ్చింది. తర్వాత వాళ్ళ తల్లి కూడా సపోర్ట్ చేసి ఎన్నికల క్యాన్వాస్లో కూడా పాల్గొన్నారు. ఎన్నికల ముందర కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేసినారు. ఇవన్నీ జరిగినాయి. అప్పుడు జరిగినాయి కానీ తర్వాత ఈ వైషమ్యాలు వచ్చినాయి కుటుంబంలో. పరిష్కారాల సమస్యలో వైషమ్యాలు వచ్చినాయి. వైషమ్యాలు వచ్చినాక వైఎస్ఆర్సీపీని ఇక్కడ పెట్టింది కదా. అంటే రాజకీయంగా కూడా కాంగ్రెస్ వదిలిన బాణం లేదంటే జగన్ వదిలిన బాణం ఇలా కావాలని పెట్టారు అంటున్నారంటారు. అది దాంట్లో వాస్తవం ఉండదులేండి. ఈ ఊరికే ఏదో సామాన్యులు అనుకునేటి ఆ స్థాయికి ఒక తూరి ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయికి వెళ్ళడం అంటే కనుక ఆయన వదిలిన బాణం అయితే కనుక విమర్శించదు కదా. ఆ మాటలు వేరుంటాయి, ప్రెస్ కాన్ఫరెన్స్లు వేరుంటాయి. ఆమె ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు కదా. ఏ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది ఒకటి రెండు అని అనుకోండి. అందులో కాంగ్రెస్ పార్టీ తరఫున 2 జిల్లా పర్యటిస్తుంది, జిల్లా పర్యటనలు చేస్తుంది. 2 జిల్లాలు అయిపోయినట్టున్నాయి, 3వ జిల్లా జరుగుతున్నట్టుంది. బాణం అయితే కనుక సమర్థించే వాళ్ళైతే ఆ సారథ్యం వేరే విధంగా ఉంటుంది. రాజకీయాల్లో ఒకతూరి పార్టీకి నాయకత్వం వహించినాక తప్పకుండా ఆ పార్టీ లైన్ను, ఆ పార్టీని ముందుకు తీసుకుపోతేనే మాకు భవిష్యత్తు ఉంటుంది. అంటే మీ అనుభవం ప్రకారం షర్మిల గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఉందంటారా, లేదంటే ఎంపీగా ఎక్కడి నుంచి అవి ఉండొచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజనకు సోనియా గాంధీ ముఖ్య కారకురాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక విముఖత ఏర్పడిపోయింది సోనియా గాంధీ పట్ల. సోనియా గాంధీ పట్ల అంటే కాంగ్రెస్ పట్ల కూడా విముఖత ఏర్పడి ఆ పార్టీలో ఉండే నాయకులందరూ తలా ఒక దళన వెళ్ళిపోయినారు. వైఎస్ఆర్సీపీలో మెజారిటీ చేరినారు. తెలుగుదేశం కూడా కొందరు వెళ్ళిపోయినారు. రకరకాలుగా కొందరు రిటైర్ అయిపోయినారు. రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ అక్కడ నాయకత్వం లేకుండా పోయినది.
ఏదో 4-5 మంది నాయకులు మాత్రమే మిగిలినారు. అక్కడొక జిల్లాకు అక్కడొక జిల్లాకు అక్కడొక జిల్లాకు చూస్తే ఇప్పుడు ఎమ్మెల్యేకి పోటీ రాజకీయం చేశారు. వచ్చే ముఖ చిత్రం చూస్తే అనంతపురంలో రఘువీరారెడ్డి ఒకరే ఉన్నారు. అవునండి. తర్వాత చిత్తూరు జిల్లాలో చింతామోహన్ ఉన్నారు. కడప జిల్లాలో తులసిరెడ్డి గారు ఉన్నారు. ఇటు పోతే నెల్లూరులో కానీ ప్రకాశం జిల్లాలో కానీ గుంటూరులో కానీ కృష్ణా జిల్లా కానీ ఎవరు లేరు. ఈస్ట్ గోదావరిలో మా ఈస్ట్ పల్లరాజు గోదావరిలో ఏదో పల్లంరాజు ఉన్నాడు, వెస్ట్ గోదావరిలో రుద్రరాజు ఉన్నట్టున్నారు. ఇంకా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం లేరు, ఎవరు లేరు నాయకులు, సగమైన నాయకులు ఉండొచ్చు, చిన్న చిన్న నాయకులు అయితే ఉండొచ్చు. ఇప్పుడు ఆమె పార్టీ బాధ్యతలు అప్పగించిన తర్వాత జిల్లాలు పర్యటన చేసి కూడగడుతున్నారు. ఇప్పుడు కొంత నాయకత్వం రావచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో టికెట్లు కొందరికి ఇవ్వనని బహిరంగంగానే చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు అసంతృప్తి చెందిన వాళ్ళు ఉన్నారు. అసంతృప్తి నాయకులు ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు, ఆయనకు టికెట్ ఇవ్వనున్నారు, రాజీనామా చేస్తున్నారు. ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఆమె నాయకత్వంలో చేరినారు. అట్లా చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు అసంతృప్తి కాంగ్రెస్కి రావచ్చు. కాకపోతే ఏమిరా, ఎందుకంటే ఈ షర్మిల గారు ఎక్కడ పోటీ చేస్తారు? ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంకే. అవునండి. మొత్తం ఎస్సీ ఎస్టీలు ఇంత మునుపు కాంగ్రెస్కి మద్దతు ఇస్తారు, ముస్లింలు కూడా, మైనారిటీస్ కూడా ఇస్తున్నారు. వాళ్ళంతా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు ఏంటంటే పొద్దున మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలు లేకపోయి కొంత చేరువైనప్పుడు, ఎందుకంటే 10 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం విడిపోయి, ఆ విముఖత అనేది పోయింది. ఇప్పుడు ఈమె ముందుకు వెళ్ళి తీసుకున్నప్పుడు, నాయకత్వం తీసుకున్నప్పుడు కొంత పార్టీ బలపడేది. బలపడినా కానీ ఈ ఎన్నికల్లో అయితే ఇంక టైం కూడా లేదు, నోటిఫికేషన్ వస్తుంది, దగ్గరలో ఉంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు పార్టీని కూడా ఆర్గనైజ్ చేసేదానికి టైం లేదు. ఇంకా 1 సంవత్సరం ముందట ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తీసుకొని ఉంటే అది వేరేగా ఉండిండు ముఖ చిత్రం, కాంగ్రెస్ ముఖ చిత్రం. ఇప్పుడే తీసుకున్నది కాబట్టి ఆమె అన్ని జిల్లాలు తిరిగి పర్యటించేదానికి కూడా సమయం లేదు. అటువంటప్పుడు ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. మరి ఆమె కంటెస్ట్ చేయాలా, ఎక్కడ కంటెస్ట్ చేస్తారు ఏమనంటే, ఆమె రాష్ట్రం అంతా తిరుగుతుందో కంటెస్ట్ చేస్తుందో లేదో. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అయితే పెద్ద అధికారంలోకి వస్తామో ఇంకొకటో ఊహించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక సమస్య ఉంది. ఎందుకంటే ముందే చెప్పినట్టు నేను ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్దే కాబట్టి కాంగ్రెస్కు ఈమె సారథ్యం వహించినప్పుడు కొంత రేపు అభ్యర్థులను ప్రతి నియోజకవర్గంలో నిలబెట్టుకోగలిగితే, చిన్నోళ్ళో పెద్దోళ్ళో పెద్ద నాయకులు ఎవరినన్నా చూసి నిలుపుకోగలిగితే ఈ ఎన్నికల్లో కొంత ఓట్ బ్యాంక్ చీలొచ్చు. 4,000 కానీ 5,000 కానీ 10,000 కానీ ఎంత అని నేను చెప్పలేను, కానీ చీలే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పడే ఓట్లన్నీ ఎవరు అంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన వర్గాల నుంచే పోతాయి ఓట్లు. ఎందుకంటే ముందర కూడా వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, వాళ్ళ అనుబంధాలు కాంగ్రెస్లో ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ అనుబంధం ప్రకారం పోవచ్చు. పోయినప్పుడు అది వైఎస్ఆర్సీపీకి నష్టం అవుతుంది. ఈ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఇప్పుడే రాదు, 2029కి ఆమె ట్రై చేయొచ్చు. అంటే ఈవిడ పోటీ చేశారు కొన్ని ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ, ఈవిడికి సీటు మాత్రం గ్యారంటీ. ఎందుకంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా అది చెప్పలేనులేండి. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కానీ ఇంకొకరు కానీ వ్యక్తుల కంటే కూడా పార్టీ మీద ఉంటుంది. కాకపోతే రీజనల్ పార్టీస్లో వాళ్ళే నాయకులు ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో అట్లా కాదు కదా, నాయకత్వం ఒకచోట ఉంటుంది. ఇక్కడ కొంత షర్మిల నాయకత్వం వహించింది కాబట్టి ఆ పార్టీకి కొంత మేరకు ఊపు తెచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఆ ఊపు అయితే పూర్తి మెజారిటీ వచ్చేదానికి అవకాశాలు కాదు. ఎంత వస్తుంది, ఎంత సపోర్ట్ వస్తుంది, ఎంత మద్దతు వస్తుంది అనేది కొంత సమయం పడుతుంది. 2029కి ఆ పార్టీ పుంజుకోవచ్చు. అయితే మైసూర్ రెడ్డి గారు, ఈ ఎప్పుడు దేశంలో ఎప్పుడు లేని విధంగా, ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని, ఏ పార్టీ చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 60 నుంచి 80 ఎమ్మెల్యేలు ప్లేస్లు మార్చారు, లేదంటే ఇవ్వడం మానేశారు, కొత్త వాళ్ళు తీసుకున్నారు, ఇలా కొత్త ప్రయోగం చేశారండి. దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా ఈ గెలుపు ఓట్ల వైఎస్ఆర్సీపీ?
సర్వేలను ఆధారం చేసుకొని చాలామందిని 50 మందినికేమో సీట్లు ఇవ్వనని చెప్పడం కానీ, లేకపోతే ఈ సీట్ నుంచి ఇంకో సీట్కి మార్చడమో, టీచర్లను ట్రాన్స్ఫర్ చేసినట్టు బదిలీ చేసినారు. అంటే ఇటువంటి రాజకీయం ఈ నియోజకవర్గంలో అంటే ఏదో సేవలు చేసింటారు, అవి చేసింటారు, కొంత పర్సనల్ ఇమేజ్ పెంచుకుంటారు. మెజారిటీ పార్టీ అభిప్రాయాలు పార్టీలే ప్రభావితం చేస్తారు కానీ ఓట్ బ్యాంక్ని కొంతవరకు స్థానికంగా ఎమ్మెల్యే సభ్యత్వం ఉన్నప్పుడు ప్రభావితం అయ్యేదానికి అవకాశం ఉంటుంది స్థానిక నాయకత్వం. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ పార్టీకి అయితే ఇంకా ఇప్పటికి రాలే, కొంత టైం పడుతుంది. ఆయనకు వచ్చేసరికి ఆ పార్టీ నుంచి టికెట్లు ఇవ్వకపోవడంతో ఏమవుతుందంటే వాళ్ళు శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. పనిచేసినప్పుడు ఎంతో కొంత ఒక వర్గము ఒక 4,000 ఓట్లు, 3,000 ఓట్లు, 5,000 ఓట్లు ఉంటాయి. లేదని పూర్తిగా ఉండవు అని నేను చెప్పను. ఉండినప్పుడు వీళ్ళు టికెట్ ఇవ్వనప్పుడు వాళ్ళు అసంతృప్తి చెందే అవకాశం ఉంది. వాళ్ళు వేరే పార్టీకి చేయటమో, ఇంకొక రకంగా పోవటమో ఏదో ఒకటి జరిగినప్పుడు అది వైఎస్ఆర్సీపీకి ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే ఈ నిర్ణయం అనేది బదిలీ చేయడం అనేది, టికెట్ డినే చేయడం అనేది, నీ సర్వీస్ సరిగా రాలేదని డినే చేయటం వల్ల ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే బాయ్ అనే సమస్య మాదిరి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అసంతృప్తి చెందినాక ఆ పార్టీని ముందు పెట్టుకోరు, ఎవరు పెట్టుకోరు కాబట్టి వేరే పార్టీలోకి పోవడమో, లేకపోతే ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటమో ఏదో ఒకటి జరుగుతుంది. జరిగినప్పుడు ఎంతో కొంత నష్టం జరుగుతుంది కదా. ఒకవేళ ఆ అభ్యర్థిని నిలబెడితే ఇనుక అసంతృప్తితో కొంత ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆయన మార్చుకోవచ్చు. అందువల్ల ఆ డెసిషన్ ఏమంటారంటే డీప్ సీ డెవిల్ మధ్య డెసిషన్ మాదిరి ఉంటుంది. డీప్ సీ డెవిల్ మాదిరి. ఇటు పోతే సముద్రము, ఇటు పోతే దయ్యము. అది రెండు ఎటువైపు, అది ముందు నుయ్యి వెనక కొయ్యి అన్నట్టుగా. అదే వెనుక నుయ్యి, అదే సామెత ఇంగ్లీష్లో. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మొన్నటి వరకు అంటే తెలంగాణలో చూసినట్టు ఎలక్షన్లో కేసీఆర్ గారు చాలా ధైర్యంగా ఉన్నారండి ఎలక్షన్స్ ముందు. కానీ సడన్గా కొంతకాలం అయిన తర్వాత నేను ఓడిపోతే నాకేం నష్టం లేదు, నేను ఫామ్ హౌస్లో కూర్చుంటా, నాకేం ప్రాబ్లం లేదు, తెలంగాణకే నష్టం అని అనేవారండి. కామన్ పీపుల్ ఏమన్నారంటే ఇప్పుడు నిన్న స్టేట్మెంట్ జగన్ గారు, నేను ఓడిపోయినా నేను సంతోషంగా ఉంటాను, నాకేం బాధ ఉండదని. అంటే వై నాట్ 175 అన్న ఆయన నిన్న డిస్కషన్ మాట్లాడారు మిగతా అందరిలోనూ. ఇది ఇలా అన్నారు ఏంటని, వై నాట్ 175 అన్న ఆయన ఓడిపోయినా పర్వాలేదు అంటున్నారు. సరే ఓడిపోయినా పర్లేదు, నేను హ్యాపీగా ఉంటాను, సంతోషంగానే ఉంటాను అంటున్నారట. అంటే సర్వేలు ఉంటాయి కదా, సర్వేలు చేసింటారు. సర్వేలు బట్టి వీటిని బట్టి ఆలోచన చేసినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒక మేరకు నాయకునికి అర్థమవుతుంది. ఒక మేరకు అర్థమైనప్పుడు సూచనలు కనపడతాయి స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు. అందుకే 175 అన్నప్పుడు కూడా నన్ను చాలామంది అడిగారు, ఏది 175 ఎట్లా వస్తాయి సార్ అని. అంటే ఏదో కార్యకర్తలకు ఆత్మస్థైర్యం కలిగించేదానికి, నైతిక బలం చేకూర్చేదానికి అటువంటి మాటలు సహజంగా పార్టీ పెద్దలు మాట్లాడుతుంటారులే. ఓడిపోతామని ఎవరు చెప్పరు. కాకపోతే ఇప్పటికీ ఒక రకమైన అభిప్రాయం ఏర్పడి ఉంటుంది ప్రజలు. సర్వే చేస్తే దాదాపు ఒక రకంగా వస్తుంది ప్రజాభిప్రాయం. వచ్చినప్పుడు వాళ్ళకు సర్వేలో రిపోర్ట్లు ఏదో ఒక రకంగా చెప్తారు కదా. ఒకవేళ కొంచెం అననుకూలంగా ఉందండి, మీరు ఇంకా గట్టి ప్రయత్నం చేసుకోవాలన్నా ఏదో వాళ్ళ పరిభాషలో స్ట్రాటజిస్టు వాళ్ళు చెప్తా అంటారు. చెప్పినప్పుడు పరిస్థితి అర్థమవుతుంది. అభ్యర్థులు ఎంపికలోనూ దీంట్లోనూ అర్థమైనప్పుడు ఎక్కడో చోట నోటి మాట జారచ్చు. జారిన దానివల్ల నష్టం జరిగేది ఎందుకంటే పార్టీకి జరుగుతుంది. ఇక్కడ ఆయన నేను ఓడిపోతే నాకు నష్టం లేదు, తెలంగాణకే నష్టం అన్నారు. తుదకు అది ఏమైంది, ఆయనకే చుట్టుకున్నది. ఇక్కడ కూడా ఆయన అటువంటి మాటలు మాట్లాడు, నాకు ఓడిపోతే ఏమి, నేను ఆనందంగా ఉంటానంటే సంతోషంగా ఏం బాధపడను, బాధపడేది ఏముంది, సంతోషపడేది ఏముంది. 5 సంవత్సరాలు రాజ్యం వచ్చింది, ఏళ్ళినాము. ఇప్పుడు ఓడిపోయి నాకు ఇంటి దగ్గర కూర్చోవాల్సిందే కదా డెమోక్రసీలో. మళ్ళీ పార్టీని అభివృద్ధి చేసుకోవాలి, లేకపోతే లేదు. నా మాట నాకు ఏమంటారు. జగన్ గారి పరిస్థితి ఎలా ఉందంటారు? మీ ఆయన వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇప్పటి వరకు? అంటే అక్కడ జనరల్గా ఇంత ముందు కూడా కొందరు చెప్పాను నేను,
ఈ పొలిటికల్ పోలరైజేషన్ ఒక విధమైన పొలిటికల్ పోలరైజేషన్ జరిగింది. తెలుగుదేశము జనసేన ఒకటే అవుతారా లేదా అని మీమాంస కొన్ని రోజులు ఉండే. ఆయన అరెస్ట్ చేసినప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత మేము కలిసే పోటీ చేస్తాము, విడివిడిగా మాత్రం పోటీ చేయము అని డిక్లేర్ చేసేసిన లోపల. తర్వాత ఏదో సీట్ల పంపిణీ ఉంటుంది అనుకోండి, ఏదో 2-3 సీట్లు అటు ఇటు 4-5 సీట్లు అటు ఇటు పంచుకుంటారు. పంచుకున్నప్పుడు వాళ్ళు ఉమ్మడిగా ఒకటిగా ఒక అభ్యర్థిని ప్రతి నియోజకవర్గంలో వెళ్ళినప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఏమో వైఎస్ఆర్సీపీకి ఉంటుంది. దానికి తోడు గూనికి తోడు దొబ్బుడుగాలు అన్నట్టు ఈ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహించుతో వీళ్ళు కొన్ని ఓట్లు చీల్చే అవకాశం ఉంది. దానివల్ల జగన్కు ఇబ్బందికర పరిస్థితులే అని అంట. రాజకీయంగా చూసినప్పుడు ఇబ్బందికర పరిస్థితి. అంటే ఓడిపోతారా గెలుస్తారా అలా చెప్పగలరా సార్? చెప్పగలరంటే నేనేమైనా సర్వే చేయించినా, సర్వేలో ఏమైనా రిపోర్ట్ ఉన్నాయా? జనరల్గా ప్రజలతో మాట్లాడినప్పుడు ఏం పరిస్థితులు ఏమన్నప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితి సార్ అని అంటారులేండి. ఎవరు ఓడిపోతామని ఎవరు చెప్పరు, గెలుస్తామని ఎవరు ధీమాగా చెప్పరు. కొంచెం వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితులే అని చెప్తారు. ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఈస్ట్ వెస్ట్ విశాఖపట్నం అన్ని కూడా అలాగే అనిపిస్తుందండి. రాయలసీమ అంటే ఎస్పెషల్ కడప వాళ్ళు ఎలా ఉంటారంటారు? కడప కడప అయితే ఎగ్జామ్షన్స్ ఉంటాయా అంటే కొద్దిగా అంటే కడపకు ఆ జిల్లా వాళ్ళని కడపకు గోదావరి జిల్లాలకు ఒక ఓటర్ అంతా ఒకే అభిప్రాయంతో ఉంటారు. అంటే జనరల్గా ఏమిటికుంటారు అని నువ్వు అనొచ్చు. అంటే ఓటర్కి ఏమంటే కనుక పెర్ఫార్మెన్స్ది గవర్నమెంట్ చూస్తారు. ప్రభుత్వ పనితీరును పరిశీలించి వాళ్ళు సంతృప్తి అసంతృప్తి వ్యక్తం చేసుకుంటారు. అంటే నేను ఎందుకంటే మా వైఎస్ రాజశేఖర ఎందుకంటే అసంతృప్తి ఎందుకు వస్తుందంటే వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరిందా లేదా అన్నప్పుడు, నెరవేరన్నప్పుడు తప్పకుండా అసంతృప్తి చెందుతారు. అసంతృప్తి చెందినప్పుడు ఓట్ బ్యాంక్ అది ఓటర్గా అది ఇది ప్రస్ఫుటం అయిపోయింది. నేనేమనుకున్నానంటే కడప వాళ్ళు కానీ కర్నూలు ఇది రాయలసీమ వాళ్ళు మా రాయలసీమ బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఇతను మళ్ళీ తీసుకురావాలని ఒక అంటే అభిమానం ఉంటుందేమో అని అందుకు అడుగుతున్నాను సార్. ఎందుకు ఏం చేసినారు రాయలసీమకు? ఒక ప్రాజెక్ట్ ఉన్నది ఒక ఇచ్చినారా? ఒక ప్రాజెక్టు లేదు. నీళ్ళు ఇచ్చిన 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు. ఆ ప్రాజెక్టులను వదిలేసినారు. డెవలప్మెంటల్ యాక్టివిటీసే లేవు. సంక్షేమ కార్యక్రమాలు గోదావరి జిల్లాలో అట్లా అమలు జరుగుతుంటాయో ఇక్కడ అంతే అమలు జరుగుతాయి. ఇంకంతే, అంతకంటే మించి ఏముంది? అంటే జగన్ గారు మాటలు బట్టి నాకు అనిపిస్తుంది అంటే నేను బాగా డబ్బులు బటన్ నొక్కి డబ్బులు బాగా ఇచ్చాను, డైరెక్ట్ బెనిఫిషియరీ చేశాను, నేను గెలుస్తాను అంటున్నారు సార్. అది నిజంగా సంక్షేమ పథకాల వల్ల గెలవడానికి అవకాశం ఉందా సార్? ఇప్పుడు ఏది కూడా నీకు చక్కెర అయినా కానీ కొంచెం తింటే అది తీపిగా ఉంటుంది, కానీ పూర్తి చక్కెర తీపిగా ఉందని చక్కెరే తినలేం కదా. అట్లాగా సంక్షేమ కార్యక్రమాలు కూడా అవి ఎకానమీలోనే ఉండేటే ఏం కొత్త ఏమి ఈయన కనిపెట్టినట్టే ఏం కాదు. ఎందుకంటే ట్యాక్సులు అనేది భారం అందరి మీద పడుతుంది. ధనవంతుడి మీద అదే భారం ఉంటుంది, సామాన్య మానవుడి మీద అదే భారం ఉంటుంది. నీకు సందేహం రావచ్చు, ఎక్కడ కడతామో అని కూడా మీకు సందేహం రావచ్చు. కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి కదా, సబ్బు కొనుక్కున్నా జిఎస్టీ ఉంది కదా, స్టేట్ జిఎస్టీ కానీ సెంట్రల్ జిఎస్టీ కానీ ప్రతి వస్తువు మీద ఉంది. ఇప్పుడు ఎగ్జామ్షన్ అనే వస్తువులు వాడని వస్తువులకే ఉన్నాయి. ఏదో 10 ఐటమ్స్ ఉన్నాయి కానీ అవి ఎవరు వాడేటి కూడా కాదు. మట్టి కుండలు, మట్టి పాత్రలు ఇప్పుడు ఎవరు వాడేవాళ్ళు ఉన్నారు లేరు. ఏదో బొట్టు, తిలకం ఇట్లాంటి కొన్ని ఐటమ్స్ అవి వాడని ఐటమ్స్ మీద ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. మామూలుగా వాడే ఐటమ్స్ అన్నిటి మీద పన్ను ఉంటుంది. ఎవరైనా మీరైనా నేనైనా పొద్దున్నే ఏమో కాఫీ తాగాల్సిందే, ఏదో టిఫనో సద్దన్నమో తినాల్సిందే, మధ్యాహ్నం ఏమో భోజనం చేయాల్సిందే. ఈ సాయంకాలం అయితే టీ తాగే అలవాట్లు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. తర్వాత రాత్రి భోజనం చేయాల్సిందే. ఇంకా కుటుంబంలో ఒకరు తాగేవాడు ఉంటే అది డబుల్ ట్యాక్స్ పడుతుంది అనుకోండి. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ట్యాక్సులన్నీ ఎక్కువ, అందుకే విపరీతమైన ధరలు ఉంటాయి. పెట్రోల్ డీజిల్ అయితే రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనూ అంత ధర లేదు. ఎక్కువ పెట్రోల్ డీజిల్ మీదనే కదా పన్ను పడేది. వెహికల్స్ ఇప్పుడు అందరూ వాడుతున్నారు. మోటార్ సైకిల్,
విక్కీనో కారో జీపో ఏదో ఒకటి అందరూ ప్రతి ఒక్కరూ ఇప్పుడు వాహనాలను ఉపయోగిస్తున్నారు. అది ట్యాక్సేషన్ ఎక్కువ. అందులో మద్యం ఇళ్ళల్లో ఎవరో ఒకరు తాగే వాళ్ళు ఉంటారు. తాగినప్పుడు అది ఇంకా డబుల్ ట్యాక్స్. అయితే ఇవన్నీ అందువల్ల కామన్ మ్యాన్కు పేదవానికి కానీ ఇటు రిచ్ మ్యాన్కి కానీ తేడా ఉండనే ఉండదు. అందరూ ఆ ట్యాక్సులు కట్టాల్సిందే. జిఎస్టీ అనేది ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువుల్లో ఇమిడి ఉంటుంది కాబట్టి ఆ ట్యాక్స్ పే చేయకపోయినా కానీ పరోక్షంగా అయితే పే చేస్తున్నారు. అవి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఆ ట్యాక్సేషన్ పర్సెంటేజ్. వస్తువులు కూడా ఎక్కువ. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ తీసుకుంటే తెలంగాణకు ఆడికే వారా ఉంటుంది. మద్యం ధరలు కూడా తెలంగాణకు ఇక్కడికే వారా ఉంది. ఈడ కూడా ఎక్కువే, ఈడికంటే కూడా ఇంకా ఆడ ఎక్కువ ఉన్నాయి. అట్లా కర్ణాటక తీసుకుంటే చాలా తక్కువ ఉంటాయి. పెట్రోల్ డీజిల్ కానీ మద్యం రేట్లు కానీ చాలా తక్కువ ఉంటాయి. ట్యాక్సులు తక్కువ అక్కడ. ఇక్కడ ఎక్కువ అయితేకి ఆ భారం అందరి మీద పడుతుంది. నువ్వు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినావు, నాకే ఓటేస్తారు అని అంటే ఈ సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చిన డబ్బు అది 3 మాసాలకు కూడా రావడం లేదు వాళ్ళకు. ఈ ట్యాక్సుల వల్ల అయితేనేమి, మద్యం వల్ల అయితేనేమి, ఈ ఇచ్చిన సంక్షేమ ఫలితాలన్నీ మళ్ళా పోతున్నాయి. అందుకే ప్రజలు ఏమంటున్నారంటే ఏముంది లేబో ఈ చేత్తో ఇచ్చే ఈ చేత్తో తీసుకున్నాను అని అంటున్నారు. అందువల్ల సంక్షేమ పథకాల వల్లనే ఓట్లు వస్తాయని అనుకునేదానికి ఆస్కారం లేదు. కొందరు ఏచు, కొందరు తెలిసిన వాళ్ళు ఏంది ఏం పరిపాలన ఇది, ఇంత ధరలు ఇంత అమితమైంది వచ్చిందంత దానికే సరిపోయా, పథకాలు ఇచ్చినాను 2 పథకాలు 3 పథకాలు ఇచ్చినా అది 3 నెలలకు కూడా ఖర్చుకు రావటం లేదు, ధర విపరీతంగా ఉన్నాయి అనేది వాళ్ళు సామాన్యులు మాట్లాడుతుంటారు. అంటే మీకున్న అనుభవం ప్రకారం ఇంకా జగన్ గారు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? సంక్షేమ పథకాలు ఇచ్చారండి ఆయన ప్రకారం. ఇంకా మీకు ఇంకా ఇలా మళ్ళీ గెలవాలంటే ఏం చేస్తుంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఏం చేస్తారు? అసలు ఉరికినా ఇప్పుడు ఏం చేస్తారు అంటే చేయలేరు. కానీ అసలు దింపుడు కళ్ళం ఆశ అంటారు. ఇప్పుడు చేసేదంతా దింపుడు కళ్ళం ఆశ. మామూలు ప్రతి శవాన్ని దించి ముక్కు కాడ ఏళ్ళు పెట్టి నోట్లో నీళ్ళు తీర్థం పోసి పంపిస్తుంటారు. అంటే బతుతాడనే దింపుడు కళ్ళం ఆశ అంతే. ఇప్పుడు లాస్ట్ 1 month 3 monthsలో చేయగలిగింది ఏమి ఉండదు. చేయగలిగింది అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 years చేయగలిగిండాలా. అంటే ఆయన చేసిన అంటే ఇప్పుడు ఆయన ప్రవర్తన కానీ ఆయన అభివృద్ధికి కాస్త కూస్త కేటాయింపులు చేసి ఉండాల్సింది. సంక్షేమానికి అవి మిక్స్డ్గా ఉండాలి. కానీ మొత్తం సంక్షేమ కార్యక్రమాలు అని అంటే ఇంకా అభివృద్ధి కుంటుపడిపోతుంది కదా. ఇప్పుడు అభివృద్ధికి అయితే డబ్బులు లేవు. అటు ఇది వ్యవసాయ రంగానికి కానీ, తర్వాత నీటిపారుదల రంగానికి కానీ, రహదారులకు కానీ, దేనికి కానీ విద్యుత్ శక్తి ప్రొడక్షన్కి కానీ అదనపు కేటాయింపులు ఏమీ లేవు. లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుంది. అభివృద్ధి కుంటుపడినప్పుడు దాని ఫలితం కూడా ప్రజల మీద పడుతుంది కదా. ఈ యొక్క పన్నులు వసూలు చేసుకొని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తేనే అది ప్రభుత్వం చేసే పని కాదు కదా. అంట అన్నీ మిక్స్ అయి ఉండాలి. డెవలప్మెంటు, సంక్షేమం అన్నీ మిక్స్ అయి ఉంటే అది ప్రభుత్వం అంటారు. ఆ కార్యక్రమాలు చేసిండాలా, అవి ఎప్పుడో చేసిండాలి. కానీ ఇప్పుడు గురించి ఆలోచన చేసి ఆయన సలహాలు చెప్పేదానికి ఏముండవు. అంటే ఇలా చేసుంటే బాగుంటుంది అనుకుంటే నేను విన్నాను కదండి. ఏమనుకున్నారంటే ఎవరితో మాట్లాడేవారు కాదండి, కొంతమంది వ్యక్తులతో మాట్లాడేవారు. అది మార్చుకుని ఉంటే బాగుంటుంది మొదటి నుంచి. ఇప్పుడు ఇంక మీరు అన్నట్టు ఏం చేయలేమండి. అలాగే సంక్షేమ పథకాలతో పాటు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, నీటిపారుదల, పోలవరం ప్రాజెక్టుకి అప్పుడు షర్మిలమ్మ గారు రొటీన్ డైలాగ్స్ ఉన్నాయండి. నువ్వు పోలవరం కంప్లీట్ చేయలేదు, రోడ్లు వేయలేదు, మామూలు డైలాగ్లే అందరూ అనేవి ఆవిడ కూడా రిపీట్ చేస్తుంది. కానీ ఆవిడ కొద్దిగా ఇంట్లో జరిగిన విశేషం అసలు ఏం జరిగిందో చెప్తే బాగుంటుంది అనిపించిందండి అందరికీ. ఏం జరిగింది, అన్నకేం జరిగింది, అసలు ఎందువలన తెలంగాణకి వెళ్ళింది, ఎందువల్ల మళ్ళీ ఏపీకి వచ్చింది, ఇంట్లో జరిగిన విశేషాలు కొత్తగా ఉంది. ఇది కొత్తగా ఉన్నట్టుంది రాజకీయాలకు. నీలం సంజీవ్ రెడ్డి ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినారు, దేశానికి అధ్యక్షుడుగా ప్రెసిడెంట్ చేసినారు. ఆయన ఇంట్లోనే లేవా సమస్యలు? కరిమల్నాగిరెడ్డి ఆయన బామర్దే కదా. మరి వాళ్ళు ఒక కమ్యూనిస్ట్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఎన్ని తరతరాలుగా వస్తానట్టేనండి. ఇది కొత్తగా వచ్చినట్టు ఏం కాదు. అప్పుడు ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒకరికొకరు విమర్శలు కూడా చేసుకున్నారు. మరి ఇప్పుడు అంతే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోయినాక కాంగ్రెస్ పార్టీ తరఫునే మాట్లాడాల్సింది ఉంటుంది. ఆయన ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం మీదనే విమర్శలు ఎక్కువ ఉంటాయి. కుటుంబంలో జరిగినది ఎందుకు చెప్పాలా, ఏం చెప్తారు, ఏమని చెప్తారు, ఎవరైతే వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి ప్రజల్లో పెడతారా? వాళ్ళకి జరిగేటి జరుగుతాయి. అంటే ప్రజలందరూ ఆశిస్తున్నారండి, మా అన్నయ్య తిట్టాడు, లేకపోతే మా అన్నయ్య ఎలా అన్నాడు, ఎవరు ఆశించినారు, ఎవరు చెప్పారు? కొత్తగా అడుగుతున్నారు. అంటే వాళ్ళు అనుకున్నారు ఇంకైనా కొత్తగా ఏం చెప్తారో చూశారు, ఏమి చెప్పరు అంట.
ఆస్తులు అంటే ఆస్తుల ఈ దినం- విషయమా? మీరైతే ఈ దినం మరి అడుగుతున్నారు కానీ ప్రశ్న రాజకీయ అనుభవం ఉంటే ఎవరు అడగరు అంటారు. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఏమన్నా ఆస్తులు గొడవలు ఉన్నాయా లేకపోతే ఆస్తులు గొడవలు ఏం గొడవలు ఆమె పార్టీలో అది. చేరింది, పార్టీ అధ్యక్ష ఉంది, దాని ప్రకారం అంటే మాట్లాడారు. బాబా హత్య ఒకటి అదొకటి గొడవ ఉంటుందండి వాళ్ళ కుటుంబంలో. బాబా హత్య ఒకటి గొడవ ఉంటుంది. అది సరేలే, అది వేరు సమస్య. ఉమ్. అది ఈమెకేం సంబంధం ఉంది. అదే. ఇక మరి జనసేన టీడీపీ రెండు కలిసినాయండి ఇవి. అంటే ఈ సీట్లు పంపకాలు ఎలా ఉండొచ్చు మీ అంటే వాళ్ళు ఎలా చేసుకుంటారో మనం చూద్దాం. మీకేమన్నా మీకు ఇన్ని ఇవ్వచ్చు మీరు అనుకుంటున్నారు అలాగే? అది ఎట్లా మీ మాట చెప్పాలి? ఎవరు వినరు అనుకోండి ఊరికినే కాదు ఆ. నేనేమన్నా వాళ్ళ ప్రైవీ కాదు, కావును. వాళ్ళ డిస్కషన్స్ లో పాల్గొన్నాను కాదు. అవును. నేనేదో పత్రికల్లో వచ్చే వార్తలు అది దాన్ని అవేవో బట్టే. చూసి అవునండి. నా అనుభవాన్ని బట్టి మీరు ఎవరన్నా ఏమన్నా అడిగితే చెప్పేది. అదే అది అంకె సంఖ్య ఎట్లా చెప్పగలుగుతాం? ఇద్దరు అయితే కలిసి పోటీ చేసేదానికి నిర్ణయం తీసుకుని వాళ్ళే బహిర్గతంగా చెప్పినారు. అవునండి. వాళ్ళ ఇప్పుడు రాజకీయంగా కూడా తిరుగుతున్నారు. మన సంక్రాంతి వేడుకలకైతేనే ఆయన వెళ్ళటము, తర్వాత కలిసి మీ సమావేశాలు ఏర్పాటు చేయడము, చర్చించుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడో ఒక చోట సర్దుబాటు చేసుకుంటారు. నా సంఖ్య ఇంత అంత అని చెప్పలేను అంటే ఒక 50 అది జనసేన 50 అనేది 40 అనేది నేను అంకె సంఖ్య చెప్పలేను. వాళ్ళిద్దరూ అయితే ఒక అవగాహనకు వచ్చినారు. రెండు మూడు సీట్లు అటో ఇటో పంచుకుంటారు. ఇప్పుడు టీడీపీ జనసేనకి ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటంటే వామపక్షాలతో కలవచ్చా లేదంటే బీజేపీతో కలవచ్చా అనేది. అంటే ఎవరితో కలిస్తే బాగుంటుంది అంటారు? అంటే ఆంధ్ర ప్రజలైతే కామన్ పీపుల్ నేను అడుగుతున్నానండి. బీజేపీతో కలవకూడదు అంటారు. కానీ వాళ్ళకు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు చెప్పగలరా? అంటే వామపక్షాలతో కలిస్తే మంచిది అంటారా, బీజేపీతో కలిస్తే బాగుంటుంది అంటారా? జనసేన టీడీపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బీజేపీకి కూడా పెద్ద నాయకత్వం లేదు. ఒకప్పుడు బాగానే ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు, పై స్థానాలకు ఎదిగిన వాళ్ళే ఉన్నారు. సూర్యప్రకాష్ రెడ్డి అని, తర్వాత వెంకయ్య నాయుడు అని మంచి మంచి వ్యక్తులే ఉన్నారు. ఇప్పుడు అంత సామర్థ్యం ఉండే నాయకత్వం లేదు బీజేపీ తరఫున. ఓట్ బ్యాంకులు కూడా లేవాడ. ఓట్ బ్యాంక్ అంటే ఎంతో అంత అనుకూలమైనది, ప్రతికూలమైన ఓట్లు ఉంటాయి కదా, అట్లా ఆ పరిస్థితి కూడా లేదు. మూడోది మోడీ ప్రభావం కూడా ఈడ వచ్చేదానికి అవకాశం లేదు. ఎందుకంటే పార్టీ ఉండాలా, సంస్థాగత నిర్ణయాలు తీసుకున్నాలా, అది ప్రజల్లోకి తీసుకోవాలా, అవన్నీ చేసేదానికి. అదేవిధంగా ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా బాగా బలంగా ఉండేవి ఆంధ్రాలో. ఒక స్టేజ్లో అయితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జరిగిన ఎన్నికల్లో అయితే కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు అధికారంలోకి వస్తుందా అనే అభిప్రాయం ఉండే. అటువంటి వాళ్ళు కూడా స్లోగా ఇప్పుడు ట్రేడ్ యూనియన్ యాక్టివిటీకి కొన్ని రోజులు పరిమితమైంది. ఆ ట్రేడ్ యూనియన్ యాక్టివిటీ పోయింది. ఇప్పుడు ఆ పార్టీ కూడా బలహీనంగానే ఉంది. అందువల్ల బీజేపీతో పోతా, కమ్యూనిస్టులతో పోతా అనేది పెద్ద ఆలోచించేసేదేమీ లేదు. వాళ్ళు స్వతంత్రంగానే పోవచ్చు పోవచ్చు. వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఇద్దరు కలిపి వెళ్ళొచ్చు. కానీ వీళ్ళు ఏమంటారంటే 2-3 నాయకులను అడిగాను, ఎందుకంటే ఇలాగా బీజేపీ అని అంటున్నారు అడిగారు. అడిగితే రేపు ఒకవేళ మేము గెలిస్తే కేంద్రంతో సఖ్యతతో ఉండాలి, వచ్చేది కేంద్రంలో కూడా అది ఏ పార్టీ మాకు బీజేపీ ఉంటే బాగుంటుందని అంటున్నారు వాళ్ళు. ఎవరు అనుకోరులేండి. ఇప్పుడు వీలున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక అండర్స్టాండింగ్ లేక వచ్చినారు. ఆయన కొయిలేషన్ తీసుకోలేదు కదా, బీజేపీకి సీట్లు అలకేట్ చేయలే. మాకు వచ్చిన ఎంపీ సీట్లన్నీ మీకు మద్దతు ఇస్తాము అనేది ఒక అండర్స్టాండింగ్లో నడుచుకుంటున్నారు. అది ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల మధ్య అయ్యే సత్సంబాలు ఇంతవరకు కొనసాగుతున్నాయి. రేపు వాళ్ళకు కూడా ఇక్కడ వీళ్ళు కూడా అదే చెప్పచ్చు కదా, మాకు వచ్చిన సీట్లు మీకు ఇస్తాంలే అని చెప్పచ్చు. ఇటువంటి ఏమైనా అండర్స్టాండింగ్లు ఉంటాయి కానీ పొత్తు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈయన జైలుకి వెళ్ళి వచ్చారండి చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు జైలు శాఖ అన్ని కూడా చూసుంటారు. అప్పుడు మరి ఆ యొక్క జైలుకి వెళ్ళటం వలన సింపతి అని పెరుగుతుంటారా జనసేనకి టీడీపీ కోయిలేషన్కి? ఆయన అరెస్ట్ చేసిన విధానంలో కొంత ఏంది ఇది ఈ పరిస్థితి, 70 ఏళ్ళ వయసులో వచ్చిన వాళ్ళను ఇటువంటిది, అందులో ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది జరిగిందో లేదో ఎవరికి తెలియదు. అది కేసు అంత పగడ్బందీ కేసు కాదు, ప్రజలకు సంబంధం లేని కేసు. అందులో స్కిల్ డెవలప్మెంట్లో
నైపుణ్యం పొందిన చాలామంది ఐటీ విద్యార్థులకు వాళ్ళు ఉద్యోగాల్లో చేరినారు. ఉద్యోగాల్లో చేరి అందుకే ఇక్కడ ఆయనకు మద్దతుగా ఉద్యమం నడిచినప్పుడు, అజిటేషన్ జరిగినప్పుడు ఈ హైదరాబాద్లో ఎక్కువ జరిగింది. హైదరాబాద్లోనే జరుగుతుంటే వాళ్ళు కూడా టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడి మళ్ళీ నోరు కరుచుకున్నారు అనుకోండి. మీరు పోయి అక్కడ చేసుకోండి, ఇక్కడేం పని అని ఒక మాటని మళ్ళీ సర్దుకున్నారు. దాన్ని రెక్టిఫై చేసుకున్నారు. రెక్టిఫై చేసుకునే దానికి ప్రయత్నం చేసినారు, కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది రండి. అట్లా ఎందుకు హైదరాబాద్లో జరిగింది అంటే అక్కడ ఐటీ సంస్థలన్నీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడే స్టార్ట్ చేసినారు కాబట్టి ఈ సంస్థల్లో పనిచేస్తే హైదరాబాద్లో ఎక్కువ మంది ఉంటున్నారు. వాళ్ళంతా మద్దతు ప్రకటించినారు కదా. దానివల్ల ఏమైంది, ఆ అరెస్ట్ అక్రమమైన కేసు అనేది ప్రజల్లో ఒక విధమైన ఇంతమంది పిల్లలు చదువుకున్నారంటే వీళ్ళు ప్రతి పల్లెలోనూ ఉంటారు కదా, ఎవరో ఒక స్కిల్ డెవలప్మెంట్ చదివి తర్వాత ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళు ప్రతి పల్లెలోనూ ఉంటారు. వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు మాకు న్యాయమే జరిగింది కదా, ఏమన్యాయం జరిగింది, ఊరికి అనవసరంగా అరెస్ట్ చేసినారు అనేది ఒకటి మాట్లాడుతుంటారు. దానివల్ల ఏమైందంటే సింపతి పెరిగింది ఆయనకు. అరెస్ట్ అయిన తర్వాత సింపతి పెరిగి ఆయన నిద్రపోతున్న మేల్కొల్పినట్టు అయింది. నిద్రపోతున్న వ్యక్తిని మేల్కొల్పినట్టు అయింది. ప్రజల్లో ఒక విధమైన ఆయన తిరిగేసరికి ఒక విధమైన సింపతి ఏర్పడింది. అంటే మళ్ళీ జైలుకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారు సార్? ఇంకేమన్నా ఏమిటి జైలుకి వెళ్తాడు రోజు? ఏం పని లేదా ఆయనకు? ఈయనకు పని లేదా? ఈయనకు అదే ఆయన మీద కేసులు పెట్టే పనేనా ఈయనకు? ప్రజలు చూసుకోవాలా, రేపు ఓట్లు చూసుకోవాలా, పార్టీని నడిపించుకోవాలా, అభ్యర్థులను పెట్టుకోవాలా, ఈ పని ఎంత ఉంది. అందులో నోటిఫికేషన్ వచ్చినాక అపధర్మ ముఖ్యమంత్రులు అవుతారు కదా, ముఖ్యమంత్రులు కాదు, పూర్తి స్థాయి ముఖ్యమంత్రులు కాదు. ఆయన ప్రతిపక్షంలో తిరుగుకోవాల్సిందే, పార్టీని నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన వాళ్ళంతా వారం 10 రోజులే కదా, ఇప్పుడేం అరెస్ట్ ఉంటాయి, ఎప్పుడేం కేసులు పెట్టుకుంటారు. అది ఇది తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు 6 గ్యారంటీ పథకాన్ని ఇచ్చారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని పెట్టారు. 6 పథకాలు మేము అంటే దీని ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఈ కాంగ్రెస్ ఎఫెక్ట్ అంటే ఈ 6 గ్యారెంటీల పథకం యొక్క ఎఫెక్ట్ ఏపీలో కూడా ఉంటుంది అంటారా? బస్సు ఫ్రీ అని ఇక్కడ కొన్ని పథకాలు ఏదైనా ఎన్నికల మేనిఫెస్టోలో ఎవరైనా పెట్టుకుంటారు. ఆ ఎన్నికల మేనిఫెస్టోనే చూసి ప్రజలు వేస్తారనే ఇది వేరు సమస్య. ఎక్కువ వాళ్ళు పార్టీ పనితీరు పైన వాళ్ళు అవకాశం ఇస్తారు. దానికి ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున పనిచేసేటప్పుడు కొంత అసంతృప్తి అనేది నీడ మాదిరి వస్తుంటుంది. మనిషికి నీడ వెన్నంటి వస్తుంటుందో అటు వెన్నంటి అది ఎంత తక్కువ ఉండేటట్టు చూసుకోవాల్సిందే, కానీ అసంతృప్తిని అది ప్రభుత్వంలో పనిచేసేవారి బాధ్యత. అక్కడ కూడా ప్రభుత్వ పనితీరు పైనే ఎక్కువ ఉంటాయి, కానీ ఈయన గ్యారెంటీల మీద ఏదో ఓట్లేస్తారని కాదు. అవి వాళ్ళు ప్రజలకు మేము వస్తే అధికారంలోకి వస్తే మేము చేస్తామనేది చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి కావాల్సిన ఆర్థిక పరిస్థితులు అవన్నీ చూసుకొని వాళ్ళు అనౌన్స్ చేసుకొని, ఎందుకంటే వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజలు ఊరుకోరు. ఎవరైతే ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇక్కడ తెలంగాణలో పెట్టినారో 6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేయాల్సిందే కదా. చేస్తారనుకోండి, ఒక నెల అటో ఇటో చేస్తారు, అది వేరు సమస్య. వచ్చిన ఇమీడియట్గా 100 రోజుల్లో చేస్తామంటే 100 రోజుల్లో చేయాలంటే అడ్మినిస్ట్రేషన్ టోన్అప్ చేసుకోవాలా, పథకాన్ని సరిదిద్దాలా, జాబితా తయారు చేసుకోవాలా, రకరకాలు ఉంటాయిలేండి సమస్యలు. అవన్నీ బట్టి అనుకూలంగా చేసుకుంటూ పోతారు అనుకోండి. చెప్పినాక మాట చెప్పినాక హామీ ఇచ్చిన తర్వాత ఒక పార్టీగా వెనక్కి పోయేదానికి ఉండదు. ఆడ కూడా ఆయన గ్యారెంటీలు ఇచ్చినప్పుడు ఆ ఆర్థిక వనరులు అవన్నీ చూసుకోవాల్సింది. ఆయన అధికారంలోకి వస్తే తప్పకుండా అమలు చేయాల్సింది వస్తుంది. ఇక్కడ ఈస్ట్ వెస్ట్ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ముద్రగడ పద్మనాభం ఎఫెక్ట్ కొద్దిగా ఉంటుందండి. అది కొన్ని జిల్లాల్లో ఆయన జనసేనలో కలవచ్చు రావచ్చు అని అంటున్నారు. అది వస్తారో లేదు ఇంకా మనకు తెలీదు. వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారండి జనసేనలోకి రమ్మని. ముద్రగడ పద్మనాభం కూడా ఏదో విల్లింగ్నెస్ ఏదో ఇచ్చినట్టు వచ్చింది కొన్ని పత్రికల్లో. ఏమనండి అంటే వాళ్ళు పోయి చర్చలు జ్యోతుల నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళందరూ పోయి కూర్చొని మాట్లాడినారని చూసినాను నేను. సపోర్ట్కి ఇమ్మని మద్దతు ఇమ్మని చెప్పినారు. ఇప్పుడు బాలశౌరి కూడా ఒక ఆయన రాజీనామా చేసి పోయి చేరినాడు కదా జనసేనలో. చేరొచ్చు, తప్పేముంది, దానికి ఏముంది. ఎప్పుడో అవుతుంది.
సరే అందం ప్రజలందరూ చేస్తానేటప్పుడు మనం కూడా ఏం సపోర్ట్ చేస్తే తప్పే ఉంది అంటాం. ఇప్పుడు ఆయన ఏమో వైఎస్ఆర్సీపీకి పోలేడు కదా, అవునండి, వెళ్ళలేడు, అందువల్ల చేయొచ్చు కూడా అంట, చేయొచ్చు కూడా. అప్పుడు ఎఫెక్ట్ ఉంటుందంటారా? అంటే అంటే ఎంతో కొంత నాయకులు చేరినాక ఉంటుంది, పూర్తిగా దానివల్లనే వస్తుందని నేను చెప్పలేను కదా. ఇంకా తెలంగాణ ఎలక్షన్స్ సార్ చూద్దాం సార్. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. కాంగ్రెస్ అంటే మీకు సంబంధం లేకపోయినా మీకు అనుభవజ్ఞులు కాబట్టి అడుగుతున్నాను అనమాట. ఈయన 5 years సీఎంగా ఉండడానికి అవకాశం ఉందంటారా? అంటే ఈ కాంగ్రెస్లో ఎప్పుడు ఒక సీఎం అయ్యారు అనుకోండి. కాదు, నేను జోస్యాలు చెప్పేవాడిని కాదు కదా. చూసారు జనరల్గా కాంగ్రెస్ వాళ్ళకు 69 వచ్చినాయి, వీళ్ళకు 6 సీట్లేమో తక్కువ వచ్చినాయి. రేపు పొద్దున భవిష్యత్తులో వాళ్ళ విధానాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ పార్టీ కాంగ్రెస్కి 64 వచ్చినాయి అంటే ఒకటిలో సిపిఐ వచ్చారు 65 అనుకోండి. 65 వచ్చినా 65లో నారో మెజారిటీ ఉంది అని అంటారు. రేపు పొద్దున భవిష్యత్తులో ఏమవుతాయో పార్టీలు మనవాళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళే దీంట్లో అంటే ఆ సంస్కృతి అలా ఉండేదండి, మా మనసులో అందరూ ఉండిపోయింది. అది ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళు అనుభవించినారు కదా, అనుభవించినప్పుడు కొంచెం అసంతృప్తి ఉన్నా సర్దుకొని పోవచ్చు. మరి భవిష్యత్తులో అది వాళ్ళ పార్టీని నడిపించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది, క్యాబినెట్లో ఉండే నాయకులందరి మీద ఉంటుంది. అయితే మీరు మినిస్టర్గా ఉన్నారు కాబట్టి అడుగుతున్నానండి. ఇంకోటి ఏంటంటే ఈ మేడిగడ్డ కుంగిపోయింది వంగిపోయింది అన్న అటువంటి దానివలన ఈ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎఫెక్ట్, హరీష్ రావు గారికి అటువంటి ఎఫెక్ట్ అంటే జైలుకి పంపించడం కానీ కక్షపూరిత చర్యలు అలాంటివి ఉంటాయంటారండి? అంటే అది కచ్చపూరితమైనట్టు అదే కుంగిపోయింది కదా, కుంగింది. నాసిరకం పనులన్నీ సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చిన ఒక నిపుణుల బృందం కూడా మేము సలహాలు ఇచ్చినా ఆ సలహాలు పాటించకుండా వారి ఇష్ట ప్రకారం చేసినారు కాబట్టి ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడు దాని మీద ఈడీ కూడా ఎంక్వైరీ జరుగుతుంది, ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగినాక దాన్ని బట్టి ఏమేమి కేసులు ఉంటాయో, అంటే జైలు పంపిస్తారంటే నేను ఎట్లా చెప్పగలను? అంటే వీళ్ళు వదిలేచ్చాడు మనవాళ్ళు పోనీ సరే, తెలంగాణ దిగొచ్చిన వాడు కదా, ఏం తప్పు నిజంగా తప్పు జరిగింది ఆయన తెచ్చింది ఏముంది, ప్రజలు ఆమె సోనియా గాంధీ ఇచ్చింది, మాకందరికీ తెలిసిందే కదా ఈ సత్యం. అంటే ఈయన కష్టపడి తెలంగాణ సంపాదించింది, తెలంగాణ చెమట వచ్చి మట్టి మోసినడే కదా. నువ్వు నా దగ్గర వచ్చి అటువంటి మాటలు మాట్లాడుతా, ఆమె సోనియా గాంధీ ఇవ్వదలుచుకున్నది ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్లో 2 సార్లు మోడీ ఉన్నారు, ఈసారి ఏ ప్రభుత్వం రావడానికి అవకాశం ఉందంటారు? సీట్లు వచ్చినది ఎందుకు రామ మందిరం నిన్న మొన్న దేశంతో వచ్చిందంతా నార్త్ ఇండియాలో వచ్చింది, సౌత్ ఇండియాలో వాళ్ళకి ఏం లేవు. అయితే తెలంగాణలో 4 సీట్లు ఏమో వచ్చినాయి, కర్ణాటకలో లాస్ట్ టైం బాగానే వచ్చినట్టున్నాయి. ఈ తూరి కూడా కర్ణాటకలోను తెలంగాణలోను కొంత మేరకు ప్రభావం చూపించవచ్చు. నార్త్ ఇండియాలో అయితే మరి ఆయన కూడా ఆయన ప్రయత్నాల్లో భాగమే కదా. అది ఇప్పుడు రామ మందిరం ప్రతిష్ట చేయడం అనేది అది హిందువుల్లో ఒక సెంటిమెంట్ని రాజేస్తుంది కదా. అది కొంత మేరకు మరి పత్రికల్లో వచ్చిన వార్తలేండి. పొద్దున నార్త్ ఇండియాలో ఏం జరుగుతుంది మేమేం చెప్పగలము? నార్త్ ఇండియా ఒక రకంగా రియాక్ట్ అవుతుంటుంది. ఇదేమంటే తెలంగాణ ఆంధ్ర అంటే మాకు తెలుసు కాబట్టి ప్రజలతో మాట్లాడుతుంటాం కాబట్టి మేము చెప్పగలుగుతాము. నార్త్ ఇండియా చెప్పాలంటే అది ఏమన్నా సర్వేలో ఏమన్నా ఉంటేనే చెప్పచ్చు. అంటే మూడోసారి కేంద్రంలో ఏ ప్రభుత్వం రావచ్చండి? కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు 3 మార్లు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి కదా. మరి ఆయనకి నార్త్ ఇండియాలో కథ ఇక్కడేం లేదు కదా, ఇక్కడ పరిస్థితి ఏం లేదు కదా. అంటే వాళ్ళు ఏమంటారంటే జనరల్ కామన్ పీపుల్ ప్రపంచంలో కూడా చాలా గొడవలుగా ఉంటున్నాయండి, దేశాల మధ్య గొడవలు, జీడిపి పడిపోయింది కాబట్టి మళ్ళీ మోడీ ఉంటే బాగుంటుందని కొంతమంది అనుకుంటున్నారు. నేను జీడిపిలు బీపీలు అవన్నీ ఏం పనిచేసేటి కాదులేండి. జీడిపి పడిపోలేదు, అభివృద్ధి కుంటుపడలేదు, ఇవన్నీ అయితే ఎకనామిక్ సూచనలు అండి, అద్దాలు పెట్టుకొని బుల్లిగడ్డలు చెప్పేటి అవి కాదు. ప్రజలకు ఏది అభిమానం ఉంటుందో దాన్ని చేసిన వాళ్ళు జనరల్ ఎక్కువ అవుతారు. మీరు ఒకటి అనుకుంటుంటారు, మీకు అనుకూలంగా జరిగినప్పుడు తప్పకుండా మీలో అభిమానం ఉంటుంది కదా. అట్లా ఏ పరిస్థితులు ఉన్నాయో నార్త్ ఇండియా కథ నాకైతే పూర్తి అవగాహన లేదు. మీరు రాజకీయాలు చేసినప్పుడు మీరు అంటే సీట్లు అంటే పంపకాలు కానీ అన్నీ కూడా మీ ఓన్గా చేసుకునేవారండి. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ వాళ్ళు కూడా ఈసారి వ్యూహకర్తలను కొత్తగా ఎంటర్ అయ్యారు సార్. వ్యూహకర్తలని
ఉదాహరణకి ప్రశాంత్ కిషోర్ అని వచ్చాడండి. ఆడొచ్చి ఇక అందరికీ అంటే ఇది నేను ఉంటా, ఒకసారి తెలుగుదేశం అంటాడు, ఒకసారి ఏమో వైఎస్ఆర్సీపీ అంటాడు, ఒక నేను అక్కడ వెస్ట్ బెంగాల్లో ఇచ్చాను ఇలా అంటుంటాడు అండి అతను. అది ఏంటి సార్ ఇతను నిజంగా ఎఫెక్ట్ అంటే ఉంటుందా సార్? ఇప్పుడు ఇంతకుముందు గతంలో అయితే ఇంత ఆధునీకరణ లేదు. రాజకీయ పార్టీలో ఉండే నాయకుల అభిప్రాయాలను బట్టి ఏదో ఒక అవగాహన చేసుకుని వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు, ఎన్నికలకు కూడా సమాయత్తం అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఈ సర్వేలు అనేది వచ్చినాయి. ప్రతి ఒక్క పార్టీ డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించుకోవడము, సర్వేలు విశ్లేషణ చేయించుకోవడము. ఎవరో ఒకరు ఉంటున్నారు కదా వ్యూహకర్తలు అనేవాళ్ళు. ఇప్పుడు ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆయన సునీల్ కనుగోల అని, ఆయన శిష్యుడే అనుకో, పీకే శిష్యుడే. ఇక్కడ ఇప్పుడు ఆయన గతంలో అయితే పీకే వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్తగా పనిచేసినాడు, సర్వేలు చేసినారు. ఎవరు అభ్యర్థులు అయితే మేలు సర్వే చేసినప్పుడు తెలుస్తుంది కదా వాళ్ళకేం అనుభవం కాదు. ఫలానా ఏరియాలో ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య వీళ్ళకి బాగుంటుంది అని వాళ్ళు సర్వేలో చెప్పింటారు కదా. దాన్ని చేసుకొని మీ పార్టీలో వీళ్ళైతే బాగుంటుందండి అని ఏదో సలహా ఇస్తూ ఉంటారు. ఆ సలహానే పూర్తిగా వీళ్ళు పాటించాలా అనేది ఏం లేదు. ఆ సలహాలను తీసుకొని దాని మీద ఆధారపడి అభ్యర్థులను నిర్ణయించుకుంటుంటారు. అది నుంచి తర్వాత మేనిఫెస్టోలో కూడా ఇంటర్వ్యూన్ అవ్వడము, ఏ పథకాలు చేపడితే బాగుంటుందని సర్వే చేసి ఇటువంటి పథకాలు చేపడితే కనుక కొంచెం పార్టీ పట్ల అభిమానం వస్తుందని ఇవన్నీ అన్ని పార్టీలు ఇప్పుడు అదే పని చేస్తున్నారండి. వ్యూహకర్తను పెట్టుకొని సర్వేలు చేయించుకొని దానికి అనుకూలంగా మేనిఫెస్టోలు తయారు చేయడము, దాని అనుకూలంగా అభ్యర్థులను నిర్ణయించడం జరుగుతుంది. కొత్త ఏం కాదు కదా. అది ఆయన ప్రశాంత్ కిషోర్ ఆయన శిష్యులే కదా, ఇప్పుడు అందరి దగ్గర చేస్తుండేది పని. అవునండి. అయితే మీరు ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నారండి. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈస్ట్ గోదావరిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఎప్పుడు వెళ్ళారండి? అంటే రాజకీయాలు కాకుండా మీ జనరల్గా హోమ్ మినిస్టర్ కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళేసరికి వాళ్ళందరూ నక్సలైట్లు బంధించారు. బంధించి ఎవరన్నా వీళ్ళు రిలీజ్ చేయమని అన్నారు. అవన్నీ అట్లా అంత ఐఏఎస్ ఆఫీసర్ ఎలా వెళ్ళారా సార్? అది మాకు అనిపించేది మాట. మేము అప్పుడు కుర్రాడుగా ఉన్నాము, ఎందుకు ఇలా వెళ్ళారు? అక్కడ ఇబ్బంది కదా, ఒక నక్సలైట్ ఉన్న ఏరియాకి వీళ్ళు వెళ్ళిపోయారు కాదు. వాళ్ళు మామూలుగా కలెక్టర్లు తిరుగుతూ అంటారులేండి. ఐఏఎస్ వాళ్ళు కాదు, కలెక్టర్లు వాళ్ళ విద్యుత్ ధర్మం వాళ్ళు చేయాలి కదా. విద్యుత్ ధర్మం చేసేటప్పుడు ఏం వాళ్ళు చెప్పేదారు కదా, సెక్యూరిటీ ఉంటుంది అనుకోండి, కొంత సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళ విద్యుత్ ధర్మం నిర్వహించడానికి పోయినప్పుడు వీళ్ళు కాపు కాసి చేసే పని అది. కిడ్నాప్ చేసినాక జరగచ్చు, అదేం జరిగేదానికి హోమ్ మినిస్టర్గా మీకు బాగా ఆనందం కలిగిన సంఘటనలు ఉన్నాయి సార్? ఒకసారి హోమ్ మినిస్టర్గా ఏ హోమ్ మినిస్టర్ చేసి ఉండరు, లేకపోతే నేనే చేశాను అన్న ఒక ఆనందకరమైన సంఘటనలు ఏముంటాయి ఆనందకరం? అది ఏదన్నా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడం కానీ అక్కడ అప్పుడున్న సమస్య మిమ్మల్ని అంటే అభినందిస్తారు కదా హోమ్ మినిస్టర్. సమస్య వేరు. అది తెలంగాణకు ఎక్కువ పరిమితమైన సమస్య, ఎక్స్ట్రీమిజం. అది అంతవరకు కొంచెం లిబరల్ యాటిట్యూడ్ ఉండడంతోనేమి విశృంఖల అయిపోవడము, కిడ్నాప్లు, ఎక్స్టార్షన్స్ రకరకాలు జరిగినాయి. జరిగిన తర్వాత కొంచెం స్టెర్న్గా యాక్షన్ తీసుకునే తల్లికి స్లోగా అనుకోండి. అప్పుడు తీసుకునే చర్యల వల్ల పోలీసుల్లో నైతిక స్థైర్యం పెరగడము, తర్వాత వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వటము, ఇవన్నీ జరిగేసరికి వాళ్ళు పటిష్టమైన చర్యలు తీసుకుంటూ వచ్చేసరికి స్లోగా సర్దుబాటు అయిపోయింది. అది అయిపోయి ప్రజలకు ప్రశాంత వాతావరణం ఏర్పడేసరికి అది ఒక తృప్తి ఉంటుంది కదా. అందుకని దాంట్లో మంచి పని చేసినారు అని అనుకుంటారు. ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఎవరు సార్? ఇప్పుడు నేను ఫస్ట్ అయింది హోం మంత్రి అయినప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. మళ్ళీ ఆయన మధ్యలో దిగిపోయి విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. అసలు వీళ్ళ స్టైల్ ఎలా ఉంది సార్? ముఖ్యమంత్రులుగా మీరు ఎంతమంది చూసుంటారు, అప్పటి ముఖ్యమంత్రులకి ఇప్పుడు ముఖ్యమంత్రులకి ఏమైనా తేడా ఉందంటారా, లేకపోతే సేమ్ అడ్మినిస్ట్రేషన్ అలా ఉందంటారా? అప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఉన్నది. తెలుగుదేశం పార్టీ రీజనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వచ్చి నేషనల్ పార్టీ. చాలా రాష్ట్రాల్లో అప్పుడు అధికారంలో ఉన్నది కదా, అపోజిషన్ పార్టీస్ లేవు కదా. అప్పుడు ఉన్నప్పుడు హైకమాండ్ ఉంటుంది, హైకమాండ్తో చర్చించాల్సి ఉంటుంది. హైకమాండ్ ఇక్కడ తీసుకునే నిర్ణయాలు హైకమాండ్కు చెప్పాల్సి ఉంటుంది. హైకమాండ్ కొన్ని నిర్ణయాలు చెప్తాంటారా, వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంత స్వాతంత్రం తక్కువ ఉంటుంది.
ఈ ఇక్కడ రీజనల్ పార్టీ కాబట్టి తెలుగుదేశానికి వాళ్ళు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది తేడా, అంతేగాని వేరే ఏముంటుంది, వ్యక్తుల్లో తేడా రాదు. అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, విజయభాస్కర్ రెడ్డి గారు అలాగని చెప్పగలరా సార్? అది ఈ అడ్మిషన్ తేడా రాదని చెప్తుంది కదా, వ్యక్తుల వల్ల తేడా రాదు, పార్టీ నిర్ణయాలు ఉంటాయి అంటే ఎక్కువగా. అయితే మళ్ళీ ఒకసారి కలుసుకుందాం సార్. మళ్ళీ ఎలక్షన్స్ అన్నీ అలాట్ అంటే చాలామందికి సీట్లు అలాట్ చేస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు అన్నీ కూడా తెలిసిపోతుంది. ఇదండి మన ఎక్స్ హోమ్ మినిస్టర్ డాక్టర్ మైసూర్ రెడ్డి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ దుర్గాప్రసాద్ మాస్టర్.